నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ముస్లింలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ సహకారంతో ఆ రిజర్వేషన్లు తీసివేస్తుందని, మీకు రిజర్వేషన్లు కావాలంటే వైఎస్ఆర్సీపీనే గెలిపించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు అన్నారు. మండలంలోని ఇనుమెట్ల గ్రామంలో జరిగిన ఇఫ్తార్ విందులో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ వేపూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ, నియోజకవర్గంలో నాపైన అనిల్ కుమార్ యాదవ్ పైన పోటీ చేస్తున్న వారు విశ్వాస ఘాతుకులని, వారికి బుద్ధి చెప్పి విశ్వాస పాత్రులైన మమ్మల్ని గెలిపించాలని కోరారు. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలోని ఇనుమెట్లకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. గతంలో జరిగిన సంఘటనలను టీవీల్లో, పత్రికల్లో గమనించారని, ఇప్పుడు ప్రత్యక్షంగా మీతో మాట్లాడటం అనిర్వచనీయమైన అనుభూతి అన్నారు. ఒకటే ఇక్కడున్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ గ్రామం నుంచి అడుగుతా ఉన్నా, పోటీ చేసే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అమిత్ షా చెప్తున్న 4% రిజర్వేషన్ మేము తీసివేస్తాము అని పదే పదే తెలంగాణ ఎన్నికల్లో చెప్పాడు, నెల క్రితం చెప్పాడు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ తీసివేస్తాను అమిత్ షాతో మీరు జతగట్టారు అంటే, మీరు దానికి 4% రిజర్వేషన్ తీసేదానికి కూడా మీరు ఆమోద ముద్ర వేసినట్టే కదా అని అడుగుతా ఉన్నా. అవునా కాదా అని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందని అడుగుతా ఉన్నా. ఈ రోజు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా, మీరు ఈ రోజు ముస్లిం దగ్గరికి ఓటు అడిగేటప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పండి. అమిత్ షా ఈ రోజు, ఎందుకంటే 10 రోజుల క్రితం ఒక సభలో అమిత్ షా ఒకటి చెప్పాడు, నేను పొత్తుకు వెళ్ళలేదు, నా దగ్గరికి వచ్చారు పొత్తుకి వాళ్ళు అని చెప్పడం స్పష్టంగా కూడా ఈరోజు చూసాం. కాబట్టి అందరూ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రోజు మీరు ఎన్నెన్నో డొంకలు తిరిగి మాట్లాడుతున్నారు. మీరు పొత్తు పెట్టుకొని కేంద్రం మాతో ఉంది అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి రాగానే 4% రిజర్వేషన్ తీసివేస్తానని అమిత్ షా చెప్తా ఉన్నాడు. దానికి మీరు వత్తాసు పలుకుతున్నట్టే కదా. ఈ రోజు దానికి సంబంధించి మీరు మద్దతు తెలుపుతున్నట్టు మాట వాస్తవం కాదా అని అడుగుతాన్నా. ఆలోచన చేసి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మనకు రిజర్వేషన్ ఇవ్వబట్టి ఎంతమంది మన బిడ్డలు ఈ రోజు డాక్టర్లు అయ్యారు, ఎంతమంది మన బిడ్డలు ఈ రోజు ఇంజనీర్లు అయ్యారు, ఎంతమంది ఈ రోజు విదేశాలకు వెళ్లారు, మంచి చదువులు చదువుకున్నారు. ఈ రోజు మళ్ళీ మన దగ్గర నుంచి వెళ్లిపోయే పరిస్థితి వస్తా ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ రోజు జగనన్నకి మనకి సాయం చేయండి. ఈ రోజు ఏదైతే ఈ రోజు టికెట్ల విషయంలో కానీ ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చాడు. ఈ రోజు పట్టుమని వాళ్ళు 2 ఇళ్ళని పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా సాయం చేయండి అన్న. మీ అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ గ్రామం చెప్తున్నారు మంచి మెజార్టీ వస్తుంది, అంతకన్నా రెట్టింపు మెజార్టీ రావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా